జీడీలు ఉండేవి. ఏంటి? నూగు జీడీలు. ఇలాంటి మనం తిన్నావా? మాణిక్రావులు జీడీలు తినదు. జీడి పని టేస్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే బలం. నువ్వులు తినాల. నువ్వులు బలం ఉంటుంది లేదు తల్లి. వెనకటి తినాలంత బలం తిండే. ఇప్పుడన్నా కురికురేలు కుక్కలు అమ్మా, అమెరికా ఒకటి తెల్లవాడు తయారు చేసిన కుక్కలు గాడిదలు అన్నీ పెడుతున్నారు పేపర్లు తెచ్చి. వెనకటి తినాల మంచి తిండి పెట్టారు మనకి. నువ్వు జీడీలు పెట్టారు. తర్వాత ఇంకా చాలా గొట్టాలు పెట్టారు. గొట్టం ఎంత బాగుంటుందన్న, 5 పైసలు కదా గొట్టం, 10 పైసలు గొట్టం. ఆ గొట్టంలో కాకర నవ్వుతుంటే ఆ టేస్ట్ వేరుగుంటుంది. వెనకడ మన పెద్దోళ్ళు పెట్టి తిన్నంతా చాలా మంచి తిండి. అవునా కదా? మంచి తిండి పెట్టారు. దాంతోపాటు కంకర రాళ్ళని ఒకడు అమ్మేవాళ్ళు. కంకరలు నోట్లు వేసుకునేవాళ్ళు. కంకర గోరీలు. ఎందుకు గుర్తు చేస్తున్నా భాష అంటే, ఎవరైనా ఇంట్లో ఉంటే నోట్లు వేసుకోండి. అయ్యి నవ్వలేవు, అరగదు. నీ నోట్లో ఉంటే నీ నిద్ర వచ్చిద్దా? అప్పుడప్పుడు అది నేను లేపుతుంటది. నన్ను పిలవలేదు ఇందులో. మీరేం చేసి రావాలి ఇప్పుడు? నిద్ర రాకుండా. ఎందుకంటే శరీరం సహజంగా అలసిపోద్ది. ఎండ కలిసిపోద్ది, వాతావరణానికి కలిసిపోద్ది. చూడండి, వాక్యం వినేటప్పుడే భలే నిద్ర వచ్చింది. ఏం భాష గారు? భలే నిద్ర వచ్చింది. ఎందుకు? ఆత్మ దేవుని మాట వినగలని ఆనందిస్తుంది, పరవశించింది. అది మన తప్పు కాదు. మనలో ఉన్న ఆత్మ దేవుని మాట అంటే ఆత్మకు తండ్రి అయిన దేవుని మాట విన్నప్పుడు మన ఆత్మ పరవశించి ఆనందించిద్దంట. ఆనందించినప్పుడు ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. అంతే కదా? శరీరానికి ఏం కావాలా? నిద్రే కావాలా. అది అలసట తీర్చుకోవాలి. అర్థమవుతుందా? మీరేం చేస్తారు? మీ ఊర్లో జీడీలు చెక్కవు, నాకు తెలుసు. కంకర గోళీలు చెక్కవు. ఎందుకంటే ఇప్పుడు ఎవడు తినేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు. కాబట్టి వత్త పల్లీలు నోట్లు వేసుకోరండి. ఇవన్నీ ఎందుకంటే నిద్ర రాకుండా. ఎందుకంటే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలమ్మా. ఎందుకంటే వినుట వలన, చెప్పండి, విశ్వాసం. విశ్వాసం వలనే దేవుని వలన మనం పొందుకోగలుగుతాం. అవునా? దేవుని సేవకుని దేవుడు తీసుకొచ్చి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. దావీదు గారు ఏమేమి కోల్పోయాడో అవన్నీ తిరిగి దేవుడు దావీదుకి చెప్పండి ఇచ్చాడు. మనం ఏమేమి కోల్పోయామో అవన్నీ దేవుడు తిరిగి దావీదులాగా జీవిస్తే ఇస్తాడు అన్న వచ్చేది లేకండి. సగం చేతులు ఎత్తే సగమే ఎత్తాడు, ఒక చేయి ఎత్తే ఒక చేయి ఎత్తాడు, 2 చేతులు నిటారు గట్టెత్తే అంతా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు మనకి ఏముంది, ఏం పోగొట్టుకున్నాం? అంతే కదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, దొంగతనం జరిగింది, అయ్యా మా ఇంట్లో బంగారం పోయింది, డబ్బు పోయింది అని కంప్లైంట్ ఇచ్చావు. ఎస్ఐ ఏమడుగుతాడు? అమ్మా ఎంత బంగారం? 5 సేవర్లు ఉంటే 5 సేవర్లు. మనం ఏం చెప్తాం? చెప్పండి. పక్కింటి ఏమంటది? 5 సేవలు చెప్పేది బలిదానివే, 20 సేవలు చెప్పాలి అక్కడ పోయి. అమ్మా ఎవడిస్తాడు నీకు? 20 సవర్లు బంగారం చెప్తా. వాడేమంటాడు? మంచిదమ్మా, 20 సవర్లు యాడ్ నుంచి వచ్చింది కానీ అడుగుతాడు. అడగడా? ఎట్టొచ్చింది? అమ్మ తాలూకు వచ్చిందా, లేకపోతే మీ అయ్యన సంపాదించాడా, లేకపోతే మీరు రాబడి వల్ల వచ్చిందా, ఎట్టొచ్చింది అడుగుతాడుదా? నీకు ఎంత ఉంది, ఏముంది? అర్థమైందా? దావీదు పోగొట్టుకుని దేవుడు ఇచ్చాడు. పోగొట్టుకోక ముందు దావీదుకి అది ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు ఏం చేసేవాడు చెప్పండి? దావీదు ఏం చేసేవాడు? అమ్మా గోర్లు కాసేవాడు, వాళ్ళ ఇంట్లో కడుగొట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా అబ్రహాం అన్న మాణిక్రావు అన్నలాగా ఎంత ఎత్తుండి యుద్ధానికి ఫిట్ అయ్యేవాళ్ళు. కాబట్టి అందరూ యుద్ధానికి పోయారు. యుద్ధానికి ఫిట్ కానివాడు ఎవరు చెప్పండి? దావి. ఎందుకు? అది ఆ తమ్ముడులాగా పొట్టోడు, ఎరటోడు, కడుగోటోడు, అల్లార ముద్దుగా పెరిగాడు, పాలు గారిపోయేవాడు, ఎరటోడు భలే ఉంటాడు దావి. కానీ యుద్ధానికి పనికిరాడు. పనికొత్తరా? దావీదుని నేను కోరుకున్న ఒక మనిషి ఉన్నాడయా, వాళ్ళ ఇంటికి పోయి అభిషేకించంటే ముందు 7 చూశాడా? పాస్టర్ అనుకున్నాడు ఇతనైనా అభిషేకించమంటాడంటే, ఇతను కాదు అంటున్నాడు. ఇతనైతే రాజుగా పనికొస్తాడు అనుకున్నాను, దేవుడు ఇతను కాదు అంటున్నాడు. అందరు కాదన్నాడు. ఇంకెవరున్నారు ఇంట్లో ప్రభు అన్నాడు. ఇంకొకడు ఉన్నాడు, నేను కోరుకోండి పిలువ అన్నాడు. ఊరికే మీకు తెలియదని కాదు, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు? ఏం పని రాదు వీడు, ఏం పని చేయడని ఏం చేయమన్నాడు? మన ఇంట్లో ఏం పనిలో ఏం చేస్తాం?
పోయి గొర్రెలను గారిపోయిన అంటాం. అంటే పనిలోడుగా, లేదా బరిగుడ్లను గాయరా ఆయన ఏం పని లేనప్పుడు ఏం చేస్తాం అంతేనా? అంతేనంటారా? మా ఊర్లో అంటే అంటాం, మీ ఊర్లో అంటారు నాకు తెలియదు. అంతే అంటారు మీ ఊర్లో కూడా ఏమన్నా అంతే అంటారా? ఇప్పుడు దావీదుని ఏమన్నాడు నాన్న, గొర్రెలు గాయరైపోయారు అన్నాడు. దావీదు ఏమన్నాడు? గొర్రెల దొడ్డిలో గొర్రెలతో కలిసి నీవు నివసిస్తున్న వ్యక్తి. ఏమన్నా ఆలోచించండి, దావీదు ఏం చదువుకున్నాడా? దేనికి కూడా ఫిట్ కాదు. దావీదుకి ఏం లేదు, గొర్రెల దొడ్డే. కీర్తనలు రాస్తాడు, గొర్రెల దొడ్డిలో నుంచి నీ దాసులో నన్ను కోరుకున్నావయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సహజంగా దావీదుకి ఏమి ఇయ్యాలా? గొర్రెల దొడ్డే. అమ్మ మన బతుకులు ఏడా గొర్రెల దొడ్డే, గొర్రెలే. అయితే దేవుడు ప్రేమించి మనకు కొంత ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకొని తిరిగి దేవుడు మనకిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకుని ముఖ వశస్సుల నుంచి అద్భుతమైనటువంటి దేవుని మాటలు. దేవుడు మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి చెప్పండి ఇస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ లోకములో ఉన్నదంతా మందేనా? అసలు మన గోళంతా ఇది నాది, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఇల్లు, అంతే కదా? మందేనా? ఇదంతా మందేనా? చెప్పండి, మనదేంటిది? రాత్రి చెప్పాగా, వెంకట్రావు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంది ఎవరు? చెప్పండి. వెంకట్రావు వదిలిపెట్టిన చొక్క, లేదా ఆడవాళ్ళు కాబట్టి మీరు వదిలిపెట్టిన చీర, అంతే కదమ్మా? వదిలిపెట్టిన చొక్క. ఈ దేశం ఏంటిది? చొక్క. ఇదైనా మనం తెచ్చుకున్నామా? ఇది మంద ఎవరిచ్చారు? చెప్పండి. ఈ దేవుడు ఇచ్చింది. దీనికి కొన్ని కొలతలు ఉన్నాయి, దీనికి ఒక లెక్కలు ఉన్నాయి. అదే మనం చేయాలంటే కుదిరిద్దా? అయిద్దా? ఒకడు అన్నాడంట, నేను తయారు చేసుకుంటాను నా దేహాన్ని దేవుడా అన్నట. వాడు చేస్తా రోజు ముందుకు ఎందుకు ఉండాలతాడా? వెనకుండాలని అంటాడు. కాబట్టి ఉండాలా? వెనకుంటే ఏమైతే చెప్పండి, ఏముంటుంది? అంటే దేవుడు మన దేహాన్ని తన ఆలోచన ప్రకారం మనకిచ్చాడు. అంటే మనదంటూ ఏమీ లేదు. ధ్యానం ఏంటంటే, దేవుని సేవకుని వాక్య కొనసాగింపు ఏంటంటే, అసలు దేవుడు మనకేమిచ్చాడు, ఏం పోగొట్టుకున్నాం, తిరిగి మనకిచ్చాడనే నేర్చుకోవాలి. ఇప్పుడు సేవకుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చాలా విలువైంది. ఈ లోకంలో కొన్ని దేవుడు మనకిచ్చాడు, అమ్మా మనం సంపాదించుకోవాలా, ఇచ్చాడు. ఏంటి? మనం పుట్టేది దేవుడే ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. అమ్మాయి మనం పుట్టడం ఎవరిచ్చింది? చెప్పండి. అదే మనం పుట్టడం అనుకోండి, నేనేమంటాను, ఏందయ్యా ఈ ఇంట్లో పుట్టావు, నేను అంబానీ ఇంట్లో పుడితే చెప్పండి బాగుండేది కదా? లేదా 100 ఎకరం ఉన్న ఆశా ఇంట్లో పుడితే ఎన్ని కోరికలు. ఏడ పుట్టాలో మనం దేవుడు నిర్ణయించాడు. అక్కడ ఆ కుటుంబం, ఆ తల్లి, ఆ తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. అంటే మన పుట్టుక మనది కాదు. పుట్టిన తర్వాత పెరుగుతున్నాం, తర్వాత చదువు అనండి, ఉద్యోగం అనండి, వివాహం అనండి, పిల్లలు అనండి, ఈ మధ్య కష్టం అనండి, ఆ కష్టాతీతం ఫలితం అనండి, ఇల్లు అనండి, గొడ్డు అనండి, గోద అనండి, పొలం అండి, ఎన్ని అడిగి చెప్పండి. నా తెలివి, నా జ్ఞానం, నా బలం, నా బంధు, నా బలగం, నా కులం, నా మతం, ఇవన్నీ ఇచ్చే పని తప్పుడు తీర్చేవాళ్ళ అమ్మా. ఇవన్నీ చెప్పండి మనల్ని బట్టి కాదు, మనల్ని ప్రేమించి దేవుడు మన కష్ట జీతాన్ని అభివృద్ధి చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ కష్టాన్ని ఆయన ఫలింపు చేశాడు. ఎట్లా ఒకసారి చూడండి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, ఇటు చూడండి, మనం నమ్మకమైన వారు కాకపోయినా ఆ దేవుడు ఏం చేశాడు? ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఇవన్నీ భౌతిక అవసరాలన్నీ ఇచ్చాడండి. స్తోత్రం చెప్పండి. భక్త పౌలు అంటాడు, మీ కవీశ్వరులో కొందరిటి అన్నారయ్యా, ఏమన్నారంటే, మీ తండ్రి మీరు అడగకపోయినా ఇచ్చాడని, అంతేకాదు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన ఒకే రకంగా సూర్యచంద్రుల్ని ఉదయింపజేస్తున్నాడు, వర్ష ఋతువులను ఇస్తున్నాడు,
అంత గొప్పోడయ్యా మీ దేవుడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అవునా? అమ్మాయి నా వైపు ఒకసారి అందరూ. నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను మాట్లాడే వచనాలు మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. ఎందుకంటే అర్థం లేని చదువు, అర్థం లేని భక్తి అనేది తెలియాల. అవునా? తెలిసిన దాన్ని గట్టిగా పట్టుకోవాలా. సత్యం కాదా అని పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని సత్యం అన్నాక గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని కడవరికి ముందుకు నడిపించుకోవాలి. ఎట్లా చూడండి, గట్టిగా పట్టుకున్న దాన్ని ఎలుగెత్తి చాటి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి లేదా? ధ్యానం ఏంటంటే మనం ఏదేనైతే దేవుడు మనల్ని దీవించి ఇచ్చాడో దాన్ని పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు మనకిచ్చి మనల్ని దీవించాలని ఆయన కనికరం చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మాయి చూడండి నా వైపు. ఏది దేవుడు మనకిచ్చాడు, దేన్ని పోగొట్టుకున్నాం చెప్పండి. దావీదైతే కొన్ని అంశాలని పొందుకున్నాడు, పోగొట్టుకున్నాడు. తిరిగి బిడ్డల్ని, భార్యల్ని, ఆస్తుల్ని దేవుడిచ్చాడు. ఇది వాస్తవం, సత్యం. అది కూడా తిరిగి దేవుడు మనకిస్తాడు, భౌతిక అవసరాలన్నీ. అయితే భౌతిక అవసరాల కొరకే దేవుడు మన సమకూరుస్తాడు అని కాదు. అవునా? కాదు. విలువైంది ఏంటంటే రక్షణ. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏంటి? రక్షణ. రక్షణ అంటే ఏంటి అమ్మ? రక్షణ అంటే ఏంటి? మనం అందరం భక్తులకు వచ్చాం కదా, విశ్వాసంలోకి వచ్చాం కదా. ఎందుకు వచ్చాం? ఈ భక్తికి కారణం ఏంటి? ఈ విశ్వాసానికి కారణం ఏంటి? యేసయ్య ఒక మాట చెప్పాడు, నశించిపోతున్న ఆత్మల్ని తిరిగి రక్షించడానికి చెప్పండి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అన్నాడు. నశించిపోయిన ఆత్మల్ని తిరిగి రికవరీ. ఏంటి? దావీదుకి ఏమైంది? రికవరీ. మనమందరం కూడా ఎవరో అంట నశించిపోయిన, చెప్పండి పెద్దగా, ఆత్మలు. నశించిపోవడం అంటే ఏంటి? నశించింది అంటే ఏంటంటామండి? చెప్పండి. నశించింది అన్నదాన్ని ఏమంటారు? చనిపోయిన వాళ్ళని. అవునా? నశించిపోయారు వాళ్ళు, చనిపోయిన వాళ్ళని. ఎటు చూడండి, నా వైపు చూడండి. ఇక మానవ సంబంధమైనటువంటి ఆలోచన లేని వారిని, దైవిక సంబంధమైన ఆలోచన కోల్పోయిన వారిని. ఎటు చూడండి, ఎడబాటుకు గురైన వారు. వారిద్దరి మధ్య సంబంధం నశించిపోయినారు అంటారు. అవునా? సంబంధం కోల్పోయిన వాడు అంటే నశించిపోయి, సంబంధాన్ని కోల్పోయిన వారిని నశించిపోయిన వారు అంటారు. ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే నశించిపోయిన ఆత్మలు, విడవబడిన ఆత్మలు. నా వైపు చూడండి. దేవునికి ఎడబాటు దూరమైన ఆత్మలు. మీకు నిన్న రాత్రి చెప్పే ఒక మాట, పాపము అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఎడబాటు. ఏంటి? ఎడబాటు. పౌలు అంటాడు, మునుపు మనం దూరస్తులమి దూరం అయిపోయాం. దేన్ని బట్టి దూరం అయ్యామనేది తర్వాత సబ్జెక్టు. భార్యాభర్త దూరం అయ్యారు, కారణం ఉండేదో, అంతేనా కదా? దూరం అయ్యారంటే కారణం ఇది ఉంది. తల్లిదండ్రులు బిడ్డలు దూరం అయ్యారంటే కారణం ఉంది, ఒక కారణం ఉంది. అవునా కదా? అన్నదమ్ములు దూరం అయ్యారంటే కారణం ఉంది. దేవుడు సృష్టించుకున్న మానవుడు, బిడ్డలు మనం దూరం అయ్యామంటే కారణం ఉందా లేదా? ఆ దూరమైనటువంటి ఆ భాషను ఏమంటారంటే నశించిపోయారు అంటారు. అర్థమైంది? ఇప్పుడు నశించిపోయారు. ఆ నశించిపోయారంటే అర్థం ఏంటి? ఏదో వాళ్ళు కోల్పోయారు. అయ్యా అంతేనా? కోల్పోయారు. ఏం కోల్పోయాం మనం? ఏం కోల్పోయాం చెప్పండి? ఈ సర్వలోకము మొట్టమొదటగా ఏం కోల్పోయిందంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాం. రెండోది ఎట్లా చూడండి, సంబంధాన్ని కోల్పోయాం. ఆ సంబంధాన్ని కోల్పోయి కొంత ఎడబాటు వచ్చి ఆ దూరం అయ్యి కొంతకాలం గడిచిన తర్వాత ఏమైందంటే అసలు దేవుడు ఎవరో కూడా తెలియకుండా పోతాం. అవునా కదా? ఉదాహరణ అండి, మీ ముత్తాత వాళ్ళ తాత ఎట్టున్నాడు తెలుసా? నీకు తెలుసా?
ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదు? కొంతమంది అంటాడు ఈ అబ్బాయి అంతా వాళ్ళ ముత్తాతలాగా ఉన్నాడు, ఆయన ఆ సమకాలికులు కదా, కానీ మనకు తెలియదు ముత్తాత. ఎందుకంటారు? ఏమొచ్చింది వాళ్ళిద్దరి మధ్య? గ్యాప్ వచ్చింది. తాత, తండ్రి, మనవడు. వాళ్ళ ముత్తాత అంటే ఎంత గ్యాప్ వచ్చింది? 200-300 సంవత్సరాలు, లేదా 100 ఏళ్ళు, 120 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. దేవునికి మనకి ఎడబాటు, ఆ గ్యాప్ కాలానుగుణంగా ఏమైంది? అంటే దేవుణ్ణి మరిచిపోయాం. దేవుడు ఎవరో గుర్తుపట్టలేదు. అసలు దేవుణ్ణి ఎరిగి మా తాత ఎవరో తెలుసయ్యా, మా ముత్తాత ఎవరో తెలుసు, ఎరుగుతాం, కానీ చెప్పండి ఆయన మా ముత్తాతని గుర్తుపట్టం. ఎరగటానికి గుర్తుపడే తేడా ఉందమ్మా. అర్థమవుతుందా? నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అమ్మా? లేకుండా నీకు జీడి కావాలి అర్జెంటుగా అమ్మా, నిద్రపోతారండి. నేను మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నా. అర్థం కాలేదంటే ఆపేద్దాం వాక్యం. దయచేసి ఆ స్థితిలో ఉండొద్దు. ఎటు చూడండి, ఆ నశించిపోయిన ఆత్మ. ఇట్లా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఈ మట్టి ఘటంలో దేవుడు ఏమి నింపాడట? మహిమైశ్వర్యం. స్తోత్రం చెప్పండి. ఈ మట్టి ఘటాల్లో దేవుడు తన అంశ అయిన, తన ఆత్మ అయిన ఆత్మని మట్టి ఘట్టంలో మహిమైశ్వర్యాన్ని నింపాడండి. ఈ బొమ్మకు ప్రాణం ఉంటేనే, చెప్పండి అందరూ, ఈ బొమ్మలో ఏముండాలా? ఈ దేహంలో ఏముండాలా? ఆ దేవుని జీవాత్మ, దానే ప్రాణం అంటాం. అర్థమైందా? జీవ ప్రాణం ఉండదు. అది ఉంటేనే కదులుతాం మనం. అర్థమైందా? ఇది విలువైంది. అది దేవుడు, దేవునిది పరిశుద్ధ ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఆ ఘనమైనటువంటి ఆత్మ నశించిపోయింది, లేదా నాకు దూరం అయిపోయింది. ఎట్లా వైపు చూడండి, అసలు నన్ను గుర్తుపట్టల. ఏంటి? దేవుని ఎరిగి కూడా దేవునిగా ఆయన్ని గుర్తుపట్టలేదు, భయంపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకని? ఎడబాటు వచ్చింది కాబట్టి. దేవుడు ఎవరు ఉండాలి కాబట్టి ఇదిగో ఇదే దేవుడని రాయి రప్పని విగ్రహాన్ని పూజ చేస్తున్నాం. చతుష్పాది జంతువులు అంటే కొన్ని దేశాలు ఉన్నాయి, కప్పలు పూజ చేస్తారు. మదేంది చెప్పండి? కప్పలు పూజ చేస్తారు. ఎందుకు కప్పలకి పూజ? ఎందుకంటే మా ఊరు నడుపుకుండ్రు, మా దగ్గర ఒక గుడి ఉంది. నీళ్లు వర్షాలు పడకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఆ గుడి గట్టి తలిపేస్తారు. ఆ పైకెక్కి ఆ గుడి నిండా నీళ్లు పోతారు. మా ఊర్లోనే నీళ్లు పోతారు. నీళ్లు పోసి ఒక కప్పలని తీసుకొని దాన్ని డోలుతారు. ఏంటి వాళ్ళ నమ్మకం? చెప్పండి, ఏం నమ్మకం? కప్ప దేవుడు అంటే ఏం చేస్తాడు? పెద్ద చెప్పండి. ఇప్పుడు కప్ప దేవుడు చెప్పండి, మా దేవుడు. అసలు దేవుడు ఎవరు? వర్షం కురిపించేది కప్ప దేవుడా? అంటే ఏంటి? ఎడబాటు వచ్చింది, దేవుడు ఎవరో తెలియదు. దేవుడైతే ఉన్నాడు. ఆయన రూపంలో ఏం చేసాం? కప్పనో, కోతినో, పావునో, కుక్కనో, జంకనో పెట్టుకున్నాం. మనుషులు కూడా పెట్టారు ఈ మధ్య. వాళ్ళ గుడ్డలు కూడా కొనేసి తిప్పుతున్నారు. అన్నారా? అంటే గుడ్డలు కూడా కొనేశారు. వాడే దేవుడు అంటున్నాడు. మనిషి దేవుడా? మనిషి దేవుడా? ఆయనైనా మనమైనా ఒకటే. అర్థమైంది? ఈ బైబుల్లో ఉన్న భక్తులందరూ దేవుడు కాదు. ఈ బైబుల్లో ఉంది యేసు మాత్రమే దేవుడు. స్తోత్రం చెప్పండి. యేసు మాత్రమే దేవుడు. మిగతా వారందరూ యేసుని తెలుసుకొని విశ్వాసంతో ముందుకు జీవించిన వారు. స్తోత్రం చెప్పండి. ఎడబాటు వచ్చిందా? ఆ గ్యాప్ రావటం వలన, కొంతకాలం అవటం వలన అసలు దేవుడు ఎవరో కూడా ఆయన స్థానంలో ఏం చేసాం? మనం ఎవరెవరినో పెట్టాం. జంతువులు పెట్టాం, కుక్కను పెట్టాం, నక్కను పెట్టాం, చెట్లు పెట్టాం. నేను క్లౌపేటలో ఉంటాం, ఒంగోలు. మా వీధిలో మా ఇంటి ఎదురు ఒక యాప చెట్టు. పొద్దున్నే మా ఎదురు నాకు ఆమె వచ్చి ఒకరోజు యాప చెట్టు చుట్టూ తిరుగుతాం. నేను పొద్దున్న లేచి మా ఆవిడ ముగ్గేసింది. పొద్దున్న లేచి ఏందమ్మా అని అంటే ఆమె చెట్టు చుట్టూ తిరుగుతున్నాను. రెండో రోజు ఆ చెట్టుకు బొట్లు పెట్టింది. మూడో రోజు పసుపు పూసింది. నాలుగో రోజు వచ్చి చుట్టూ రాళ్ళు పెట్టింది. వింటున్నారా? రాళ్ళు పెట్టింది. ఒక వారం ఆగిన తర్వాత 2 పందిరి వేసింది. ఇప్పుడు ఏంటంటే పెద్ద గుడి కట్టింది చెట్టుకి. ఏం కట్టింది? చెప్పటికి ఎంత మందిని కట్టింది చెట్టుకి. దాంట్లో ఒక అర పెట్టింది. అరలే ఒక దాంట్లో 50 చెట్లు ఉంటుంది, రెండో పక్క ఆ పెట్టిన రాళ్ళు ఉంటుంది. ఆమె
ఆ గుడికి ఇప్పుడు ఆ దేవత పూజారి ఎవరు? నా కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతుంది. మా కమిషనర్ వచ్చి, అబ్బాయి ఈ చర్చి ఎందుకు ఇక్కడ కట్టావు, తీసేయి అన్నాడు. ఆయన పక్కన చర్చి ఉంది, నేను ఆడ నిలబడంట. అన్న కమిషనర్ చూడు ఏం మాట్లాడుతున్నాను. కమిషనర్ వచ్చి, బాబురావు గారు చర్చి అంట కట్టడం న్యాయమా అన్నాడు. ఎస్, అస్సలు న్యాయం కాదండి. మరి ఇది సంగతి అన్నాను. యాప చెట్టును వన సంరక్షణ చేయమని కదా నీ ప్రభుత్వం చెబుతుంది, చెట్లను కాపాడమని కదా. ఇవేం చేసింది ఇప్పుడు చెట్లని? ఎప్పుడు ఏం చేసింది? ముందు ఇది పడయి, తర్వాత దాన్ని పడేస్తావా అంటే న్యాయమే కదా. అంటే అట్ట కాదులేండి అన్న, ఇంకెటో చెప్పాలి. సరే ఎందుకు వచ్చిన గోరలే వాళ్ళతో సర్దుబాటు చేయని ఆయన వెళ్ళాడు. అన్న చూడండి, అబద్ధపు చెట్లకి అబద్ధపు దేవుళ్ళకి పూజ చేస్తున్నారు. అర్థమైంది? దాని అర్థం ఏంటంటే ఎడబాటు వచ్చింది, గ్రహింపు పోయింది, గ్రహింపు అంధకారం అయిపోయింది. ఎటు నా వైపు ఏముందో ఏం పోగొట్టుకున్నా కూడా తెలియదు. మొట్టమొదటి ఏంటి, నాకు ఇది ఉంది అంటే ఇది పోగొట్టుకున్నామని అర్థమైంది. మీకేం అర్థమవుతుంది? పొలం ఉంది, పోగొట్టుకున్నా. ఇల్లు ఉంది, పోగొట్టుకున్నా. విన్నారా? పోగొట్టుకున్నా. డబ్బు ఉంది, పోగొట్టుకున్నా. గొర్రెలు ఉన్నాయి, పోగొట్టుకున్నా. బర్రెలు ఉన్నాయి, పోగొట్టుకున్నా. మీకు కనపడుతున్నాయి, ఎన్ని వస్తువులు కనపడుతున్నాయి. బంధుత్వం ఉంది, పోగొట్టుకున్నా. బంధుత్వం పోతుంటుందిగా, డబ్బులు పోతే బంధుత్వం ఉంటుందా? చెప్పండి, ఉండదు, పోతుంటది. ఇది కనపడుతుంది అంటే ఏంటి? వస్తువులు ఉండయి, పోతున్నాయి. రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్ ఉంది, పోతుంది. ఇట్లా ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. ఎందుకు? కనపడుతున్నాయి, వస్తువులు కనపడుతున్నాయి, రిలేషన్ కనపడుతున్నాయి. బిడ్డలు నువ్వు ఇచ్చిన కాడ నుంచి మా అమ్మ అబ్బ బలి అంటారు, ఇవ్వకపోతే బలే బలి అంటారు. అమ్మ ఏమంటారు? బైబిల్ ఒక మాట ఉంది, కూతుళ్ళంట జలగలతంట. కూతుళ్ళని జలగలతో పోల్చారు. ఎందుకు? మీరందరూ మంచివాళ్ళే. కూతుళ్ళంట తల్లిదండ్రులకు పెళ్లి చేశారు, కాపురం కట్టుకోమా అన్నారు. కూతురు ఏం చేస్తుంది? నాకేమిచ్చా ఏంటి? తల్లిదండ్రులకు వచ్చి ఏమంటుందంటే, పెద్ద కనిపించో నాకేమిచ్చా పీల్చడం. అంటే నువ్వు బాగా ఇవ్వలేదు అనుకో, ఏం చేసి కూతురు వచ్చిందా మీ ఇంటికి? రిలేషన్, బంధుత్వం, రక్త సంబంధం పోయింది. నువ్వు ఇస్తే ఉంటుంది కదా, పోయి. వస్తువులు ఉన్నాయి, పోయినాయి. కొద్దిగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాయి. ఇవన్నీ నీకు కనపడుతున్నాయి, పోగొట్టుకున్నావు. కనపడనది నీలో నాలో ఉన్న విలువైంది శాశ్వతమైంది. నా చూడండి, శాశ్వతమైంది. చావు లేదు, మరణము లేదు, నశింపు లేదు. చూడమ్మా, నశింపు లేదు. మనకి విలువైంది, అదే ప్రాముఖ్యమైంది. దేవునికి ఇష్టమైంది ఏంటి మనలో? ఇప్పుడు చెప్పండి. ఈ లోకము కంటే అధికమైంది మనలో ఉన్న ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చెప్పండి. తర్వాత పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మ విషయమై ఆలోచన చేసేవారు, చింతన కలిగిన వారు. ఆత్మ విషయమై నేను 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ దేహంలో బ్రతికినాక ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ ఉండాలి అని ఆలోచన చేసిన వారు ధన్యులు. బ్లెస్డ్ పీపుల్ అంటే అర్థం అంటే వారు దీవించబడ్డవారు. మనం అనుకుంటాం దీవెనంటే దేవునికి ప్రార్థన చేసాం, 4 ఇళ్ళు ఇచ్చాడు. ఎన్ని ఇళ్ళు ఇచ్చాడు చెప్పండి? 4 ఇళ్ళు ఇచ్చాడు. అబ్బా ఎంతగా దీవించాడు. మంచిదే, 4 ఇళ్ళు ఇచ్చాడు, నీ భక్తిని బట్టి దీవించాడు. ఇది శాశ్వతంగా 4 ఇళ్ళు వదిలిపెట్టాలి లేదు, నువ్వు వదిలిపెట్టాలి లేదా? తర్వాత 4 ఇంట్లో ఉంటాడు తెలుసు నీకు కదా, ఉంటాడు తెలుసు నీకు అమ్మా. ఇదిగో బాగా ప్రార్థన చేశాను, అప్పులు పోయి 1 ఎకరం పొలం ఇచ్చాడు, మంచిదే. కానీ ఆ ఎకరం పొలం శాశ్వతమా? అంటే భూమి మీద శాశ్వతమైంది ఏది లేదు. శాశ్వతమైంది, విలువైంది దేవుడు మనకిచ్చింది. ఇక అది నశింపు లేదేంటి? మనలో ఉన్న ప్రాణ ఆత్మ దేహాలు. స్తోత్రం చెప్పండి. ప్రాణ ఆత్మ దేహాలు, ప్రాణ ఆత్మ దేహాలు దేవుడిచ్చినవి. అవి విలువైనవి. స్తోత్రం చెప్పండి. అవి విలువైనవి, అవి శాశ్వతమైనవి. రాత్రి చెప్పిన ఒక మాట మీకు గుర్తు లేదు, ఆత్మకు మరణము లేదు. ఏమన్నా నేను? ఆత్మకి, నీలో ఉన్న ఆత్మకి మరణము లేదు. అది చచ్చిపోతానన్నా కుదరదు. దేవుడు చావనిస్తాడా?
చావనివ్వడు. నరకంలోనే బతికుండాలి నువ్వు. చెప్పండి, పరలోకంలోనైనా బతికుండాలా. నీ ఆత్మ పరలోకంలోనే బతికుండాలా, నరకంలోనైనా బ్రతికుండాలా. అది శాశ్వతమైంది. దానికి చావు చెప్పండి చావు లేదు. అయితే నరకంలో ఉండాలా పరలోకంలో ఉండాలా అని నిర్ణయించుకోవలసింది శాశ్వతమైనది, ఆలోచనార్థమైంది, దేవునికి ఇష్టమైంది, నశించిపోయిన ఆ ఆత్మ. నశించిపోవడం అంటే ఏంటి? ఈ ఆలోచన లేకపోవడమే నశింపు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాం ఏం భక్తి చేశాడు? ఏ భక్తి చేస్తే దేవుడు అబ్రహాము నీతి మంత్రిగించాడు చెప్పండి. అబ్రహాం ఏడు ఏం భక్తి చేశాడు? వాళ్ళ తాత నాన్న భక్తి చేశాడా? వేసే ఎరిగాడా? వాళ్ళ పూర్వీకులు భక్తి చేశారా? ఏం చేశాడు అబ్రహాం? విగ్రహారాధన చేసేవాడు. నేను చెప్పాను కదా కథ అంతా మీకు. కూర్చొని ఈ దేహాన్ని వదిలిపెట్టినాక నా ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అసలు మాట్లాడే దేవుడు ఎవరో ఈ గ్రహింపు రావటమే బ్రతకటం అండి. స్తోత్రం చెప్పండి. బ్రతకటం, నశించిపోయిన ఆత్మను ఇందాక సహోదరుడు చెప్పాడు, ఆ నశించిపోయి ఎడబాటు గురై నరకలోకానికి సిద్ధమై నరకలోకానికి అర్హమై నరకలోకానికి పోతున్న ఆత్మల్ని అట్లా పోకుండా తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ అక్కడికి చేర్చడమే యేసయ్య పని. స్తోత్రం చెప్పండి. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు. అమ్మా, నీ ఆత్మ ఈ మరణం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వరకే కాదు, అంటే సమాధే కాదు, చివరి సమాధి తర్వాత కూడా ఏముంది? జీవితం ఉంది. నీ ఆత్మ బ్రతికే ఉంటది. అది తండ్రి అయిన నా దగ్గర నుండి వచ్చింది, మరల తిరిగి నా దగ్గరికే రావాలి. నా దగ్గరికి రాకుండా మీరు నరకానికి వెళ్తున్నారు, నశించిపోయారు, నశించిన లోకానికి వెళ్తున్నారు, అట్లా వెళ్ళొద్దని చెప్పడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిన్న నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. 72వ కీర్తన తీయండి ఇప్పుడు ఒకసారి. 72వ కీర్తన 72వ కీర్తన 72వ కీర్తన 13వ వచనం. 72వ కీర్తన 13వ వచనం, 489వ నంబర్ పేజీ. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. స్తోత్రం చెప్పండి.